వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ నగరంలోని 76వ డివిజన్లో పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా 9 రకాల వస్తువులను పంపిణీ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు ప్రతి ఇంటికి తిరిగి నిత్యావసర సరుకులు చేరవేస్తున్నామని వెల్లడించారు. పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయని చెబుతున్న మంత్రి మనోహర్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఏపీ చరిత్రలోనే ఎప్పుడు కనివిని రీతిలో వరద బాధితులకు సహాయార్థం కోసం ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా వరద బాధిత ప్రాంతాలకి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ మంత్రి మనోహర్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ రోజు నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఏం పంపిణీ చేయబోతున్నారు? ప్రభుత్వం ఈ రోజు నుంచి పౌర సరఫరాల శాఖ ద్వారా, మార్కెటింగ్ శాఖ ద్వారా మేము ప్రతి ఇంటికి 25 కిలోల బియ్యం, 2 కిలోల ఉల్లిపాయ, 2 కిలోల బంగాళదుంప, 1 కిలో పంచదార, 1 లీటర్ వంట నూనె ఉచితంగా ప్రతి ఇంటికి వచ్చి మేము సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి ఓపికతోటి. నాయకులందరూ కూడా నేను కోరేది ఏంటంటే, సమాజంలో మనకు ఒక బాధ్యత ఇది. విమర్శలకి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి మనం సరఫరా చేయాలి. కాబట్టి అధికార యంత్రాంగానికి మీరు సహకరించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. 400 లారీలు, 300 ట్రాక్టర్లు, 1200 వ్యాన్లు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చారు సహకరించడానికి. స్థానికంగా మనం కూడా బాధ్యత తీసుకుని ఈరోజు 76 డివిజన్లో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇంకా ఎక్కడైతే వరద నీరు ఉందో అది తగ్గగానే మిగతా ప్రాంతాల్లో కూడా ఇమీడియట్గా మేము చేరవేసే విధంగా సిద్ధమయ్యాం. సార్, ఒకవైపు ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి పర్యటిస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది? ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అండి. అందుకే రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన సమయం చాలా ఉంది. అప్పుడు మీరు మాట్లాడవచ్చు, డిబేట్కి రావచ్చు, విమర్శించవచ్చు. కానీ ఈ సందర్భంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి. ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేది ముందు సమాజం గురించి ఆలోచించాలి, సామాజిక కార్యకర్తగా ఎదగాలి అసలు మనం. అది మీరు మర్చిపోయి కేవలం విమర్శలకి ఉపయోగించుకుంటే మీ సమయాన్ని మీరు వృధా చేసినట్టు అవుతుంది. సమాజానికి ఉపయోగపడండి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమర్థించాలి. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన్ని నిలబడలేదు. దీంట్లో తగ్గేది కూడా లేదు. అది కూడా చెప్తున్నాం. ఎంత ఖర్చు అయినా, ఎంత ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు, ప్రతి ఇంటికి మనం తీసుకెళ్లి సరఫరా చేద్దాం, అందరికీ మేలు చేద్దాం. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. సార్, సింగిల్గా ప్రస్తుతం బుడమేరు వాగు నుంచి వివాదం కొనసాగుతుంది. అసలు ఎందుకు సార్ ఈ వివాదం? ఎవరి హాయంలో దీనికి నష్టం జరిగిందంటారు సార్? వివాదం చాలా సింపుల్ అండి. ఏ వ్యవస్థని పట్టించుకున్నారు చెప్పండి? ఎక్కడ నిధులు కేటాయించారు? ప్రణాళిక ఏమైనా ఉండిందా? బటన్ నొక్కే కార్యక్రమం తప్ప ఏమైనా చేశారా వీళ్ళు? బుడమేరు వాగు గురించి ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ ప్రతిపాదనని పక్కన పెట్టేసి ఎక్కడ కూడా వీళ్ళు కనీసం అక్కడ చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ చేయలేదు. బుడమేరు వాగు మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి గురైపోయింది. ఎక్కడ చూసినా ఇబ్బందికరమైన పరిస్థితి, వాటర్ ఫ్లో లేదు. ఇవన్నీ సరి చేసుకోవాలి. వ్యవస్థల్ని కూనీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది. ఎక్కడ వీళ్ళు కేటాయింపులు చేశారు? ఏ శాఖ కేటాయింపు చేశారు? ఏ విధంగా కార్యక్రమాలు జరిగినాయి? రాజకీయ విమర్శలు చేయొద్దు ఈ టైంలో దయచేసి. మీరు కేవలం ఈరోజు దిగి మేము చేస్తున్న కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని ప్రజలకి మీకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకి సహకరించే విధంగా మీరు కూడా ముందు రండి. ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రజలకి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందాలి. ఏదైతే ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుందో ప్రతి ఒక్కరికి, విజయవాడ నగరంలో ఉన్న 76 డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తాము పంపిణీ చేయబోతున్నాం. బుడమేరు వాగు ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రప్రథమ కారణం వైసీపీ గత ప్రభుత్వం నిర్వాహకమని నాదెండ్ల మనోహర్ అంటున్నారు.